హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవన్నీ కూడా డిస్పాచ్ అవ్వాల్సిన పార్సిల్స్ అండి. టుడే మన దగ్గర అయితే 2 డేస్కి ఒకసారి పార్సిల్స్ అనేవి డిస్పాచ్ చేస్తూ ఉంటామండి. ఆర్డర్ పెట్టగానే డిస్పాచ్ అయితే అవ్వదు, 2 డేస్ అయితే టైం పడుతుంది. ఎందుకంటే దానికంటే ముందు రోజు మనం డిస్పాచ్ చేయాల్సిన పార్సిల్స్ ఉంటాయి కదా. సో అవి అర్థం చేసుకోండి, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే. ఇవన్నీ కూడా డిస్పాచ్ చేయాల్సినవి అంటే నిన్న ఆర్డర్స్, అలాగే మొన్న ఎవరన్నా 1 శారీ తీసుకొని 2 శారీ యాడ్ చేసుకోవాలి, లేదా షిప్పింగ్ బ్యాలెన్స్ ఉన్న ఆర్డర్స్ అయితే ఇక్కడైతే ఉన్నాయి. అవి నేను 2 డేస్ తర్వాత మళ్ళీ డిస్పాచ్ చేసేస్తాను. మ్యాక్సిమం 2 డేస్, రేపు కాకపోతే ఎల్లుండి వెళ్ళిపోతాయి ఇవన్నీ కూడాను. ఇవన్నీ 30+ అయితే ఉన్నాయండి. జస్ట్ 2 డేస్ మనం ఏవైతే పెండింగ్ లేకుండా ఉన్నాయో, పూర్తిగా పేడ్ అయిపోయి అడ్రస్ పంపించి కంప్లీట్నెస్ ఉన్నాయో వాటిని మాత్రం డిస్పాచ్ అయితే చేసేస్తున్నాము. అండ్ ఇవన్నీ కూడా నా చేతిలో ఉన్నాయండి. నా చేతిలో ఉన్న బంచ్ అంతా కూడా 40+ అయితే ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇదిగోండి, డేట్ కూడా చూపిస్తున్నాను, 3rd. ఓకేనా, 3rd అంటే 2 డేస్ బ్యాక్. 2 డేస్ బ్యాక్ కూడా కాదు, మొన్న డిస్పాచ్ అయిన పార్సల్స్కి సంబంధించిన డీటెయిల్స్ అండి ఇవి. జస్ట్ నేను నిన్న పంపించలేకపోయానండి. 3rd డిస్పాచ్ చేశాను. 4th ఏంటంటే మా మ్యారేజ్ డే రావడం వలన నాకైతే డిస్పాచ్ అంటే ట్రాకింగ్స్ ఇవ్వడానికి కుదరలేదు. అండ్ నిన్న 9 నుంచి 6:30 వరకు, December 4th మా మ్యారేజ్ డే అయినప్పటికీ కూడా నేను 9 నుంచి 6:30 వరకు మీ వర్క్లోనే ఉన్నాను. 6:30 నుంచి నాకంటూ ఒక టైం అయితే తీసుకున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ డే మాకు రాదు కాబట్టి. అయినప్పటికీ మెసేజ్లు చేస్తూనే ఉన్నారు, మా పార్సల్ ఎప్పుడు వస్తుంది, మా పార్సల్ ఎప్పుడు వస్తుందని. ఇదిగోండి మీకు క్లియర్గా చూపిస్తున్నాను. ఇది 30th మనం పంపించిన పార్సల్ అప్డేట్స్ అనమాట. డిస్పాచ్ అయిపోయిన అప్డేట్స్ ఇవన్నీ. ట్రాకింగ్స్ ఎవరికి వాళ్ళకి ఇచ్చేసాను. ఓకేనా, ఇది చెక్ చేసుకొని మీరు ఎన్ని రోజులు పడుతుందనేది మీరు చూసుకోవాలి. అప్పటికే నేను టెక్స్ట్ కూడా పెడతాను, 4 to 5 వర్కింగ్ డేస్ అని. మధ్యలో సండే వచ్చినప్పుడు మీకు కనీసం 5 డేస్ కూడా అవ్వలేదు, అయినప్పటికీ మీకు కంటిన్యూగా మెసేజ్లు చేస్తున్నారు. అది కరెక్ట్ కాదండి. 4 to 5 వర్కింగ్ డేస్ అని మెన్షన్ చేసినప్పుడు 4-5 రోజులు మీరు ఆగండి, 5 రోజులు ఆగండి. 5 రోజులు కూడా రాకపోతే అప్పుడు మెసేజ్ పెట్టండి. ఓకేనా, మీరు ఖాళీగా ఉన్నారని మెసేజ్లు పెట్టేస్తున్నారు. మాకు 5 నిమిషాలు టైం దొరకట్లేదు తెలుసా మీకు. ఇంకెంతకంటే ఏం చెప్పాలి మీకు, అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళవని పాత వాళ్ళవని ఎవ్రీ అప్డేట్స్ అయితే ఇస్తున్నాము కదా. పార్సిల్ పంపించేస్తున్నాం. బుకింగ్స్ దగ్గర క్లారిటీ ఇస్తున్నాము, ట్రాకింగ్స్ దగ్గర క్లారిటీ ఇస్తున్నాము. ఇదిగోండి స్లిప్స్ మా చేతిలో ఉన్నాయి. నిన్న మా మ్యారేజ్ డే కాబట్టి కుదరలేదని క్లియర్గా చెప్తున్నాను. అయినా సరే సతాయిస్తూ మాకు అప్డేట్ కావాలి, ఇంకా పార్సిల్ ఎప్పుడు వస్తుంది అనే వాళ్ళైతే ఆర్డర్ చేయకండి. అంత తొందరగా అయితే మా దగ్గర ఉండదు. 2 రోజులకు ఒకసారి మాత్రమే ఉంటుంది. ఉన్నది జరిగేది చెప్తున్నానండి. మళ్ళీ మీకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు అయితే మా దగ్గర అయితే క్రియేట్ చేయము. ఓకేనా, మా దగ్గర అయితే హడావిడిగా ఆర్డర్లు చేయొద్దు, మేము అక్కడ ఉన్నాము ఇక్కడ ఉన్నాము ఊరెళ్తున్నాము మాకు ఎక్కడుందో తెలియదు ట్రాకింగ్ అని కంగారు పెట్టకండి. మమ్మల్ని కంగారు పెడితే ఏం రాదు. ఆల్రెడీ అవి డిస్పాచ్ అయిపోయి మీకు దగ్గరలోనే ఉన్నాయి. ఓకేనా, ఇవాళ ఇచ్చేస్తాను.